ఆచి చికెన్ మసాలా. తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ అంశం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. సిపిఎస్ ను రద్దు చేసి పాత పెన్షన్ విధానం ఓపీఎస్ ను పునరుద్ధరించాలంటూ ఉద్యోగ సంఘాలు ఉద్యమానికి సిద్దమయ్యాయి. ఉద్యోగ సంఘాలు ఇవాళ చలో హైదరాబాద్ కు పిలుపునిచ్చాయి. ఎల్బీ స్టేడియం వేదికగా భారీ నిరసన చేపట్టి ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించేలా ఒత్తిడి తేవాలని నిర్ణయించారు. ఓపీఎస్ అంటే పాత పెన్షన్ విధానం. నిబంధనల ప్రకారం ఉద్యోగికి పదవీ విరమణ తర్వాత పెన్షన్ లభిస్తుంది. దీంతో తమ భవిష్యత్తుకు ఓపీఎస్ ఆర్థిక భరోసా కల్పిస్తుందని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. పెన్షన్ విధానం నుంచి గత 22 సంవత్సరాలుగా సామాజిక అభద్రతను కోల్పోయి ఎన్నో వారి యొక్క వృద్ధాప్య భవిష్యత్తు అంతా కూడా షేర్ మార్కెట్ పాలయ్యి నేడు 3,000కు పైగా రిటైర్మెంట్లు అయ్యి రోడ్డున పాలైనటువంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. దీన్ని ఉద్దేశించి రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు స్థితప్రజ్ఞ గారు జూలై 11న భద్రాద్రి రామయ్య గారి ఆశీస్సులతో జన జాగరణ యాత్ర పేరుతో రాష్ట్రంలో ఉన్నటువంటి 80కు పైగా నియోజకవర్గాల్లో 73కు పైగా ఎమ్మెల్యేలను 7గురుకు పైగా మంత్రులను కలిసి స్థానికంగా ఉన్నటువంటి సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయులని కలిసి వారి యొక్క స్థానిక ఎమ్మెల్యే గారిని తర్వాత మంత్రి గారిని వెళ్లి సిపిఎస్ రద్దు పాత పెన్షన్ విధానం పునరుద్ధరణ గురించి వినతి పత్రాలు అందజేస్తూ నేడు 2వ దశను కూడా తెలంగాణ రాష్ట్ర కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ యూనియన్ పూర్తి చేసుకుని నేడు ఆగస్టు 23 జీఓఎంఎస్ నంబర్ 28 ద్వారా వచ్చినటువంటి ఈ సిపిఎస్ విధానాన్ని రద్దు కావాలనే ఉద్దేశంతో ఆగస్టు 23న చలో హైదరాబాద్ భారీ బహిరంగ సభ కార్యక్రమాన్ని తలపెట్టింది. ఈ విధానంలో కొనసాగుతున్న ఉపాధ్యాయులు గాని ఉద్యోగులు గాని ఒకరు చనిపోయినా లేకపోతే రిటైర్మెంట్ అయినా ఎలాంటి బెనిఫిట్స్ రావట్లేదు సార్. మేము ఈ జనజాగరణ యాత్రలో కొన్ని సందర్భాలు చూసినాము. ఒక్కొక్క ఎంప్లాయీ